ఇటీవల టెట్ రాసినటువంటి తెలంగాణ విద్యార్థులకు అందరికీ శుభోదయం. విద్యార్థులు ఫోన్ చేస్తే తెలుగు చాలా చక్కగా వచ్చింది సార్, టెట్ పేపర్ చాలా ఈజీగా ఉంది అన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున శుభోదయం. అయితే అనాలసిస్, ఈ క్వశ్చన్స్ని అనాలసిస్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే అనాలసిస్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ప్రశ్నలు అడుగుతున్నారు, తదుపరి ఎలా ప్రిపేర్ కావాలి అన్నది మనకు ఒక ఐడియా రావడానికి ఈ ఆడియో చేయడం జరుగుతుంది. వెళితే వసుధ వ్యుత్పత్తి అర్థం ఏంటి? వసుధను ధరించినది వసుధ. వసువు అంటే బంగారం అండి. బంగారం ధరించినది భూమి అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఇత్తు అనగానే ఏమిటి? రస్వమైన ఇకారాన్ని ఇత్తు అంటారు. ఏమంటారండి? రస్వమైన ఇకారాన్ని ఇత్తు అంటారు. ఉదాహరణకు వచ్చిరి ప్లస్ ఇప్పుడు వచ్చిరిపుడు, వచ్చిరి చివరికనండి వచ్చిరి ఈ వస్తుందా? ఆ రసమైనటువంటి ఇకారాన్ని ఇత్తు అంటారు. నెక్స్ట్ కాలం అనే పదానికి నానార్థాలు. కాలం అనే పదానికి నానార్థాలు. కాలం అంటే నల్లనిది, కాలము అంటే సమయము, కాలము అంటే మరణం. ఇనికి కాలం చెల్లిందిరా అంటారు. కాలం అంటే మరణం అని అర్థం. కాలం అంటే సమయం అని అర్థం. ఇంకోటి కాలాపాని అని ఒక సినిమా ఉంది. కాలము అంటే నలుపు అనే అర్థాలు వస్తుంది విద్యార్థులారా. నెక్స్ట్ ఉత్తరపద ప్రాధాన్యత గల సమాసము అంటారు. పూర్వపద ప్రాధాన్యత గలది దిగు సమాసం, ఉత్తరపద ప్రాధాన్యత గలది తత్పురుష సమాసాలు, ఉభయపద ప్రాధాన్యత గలది ద్వంద్వ సమాసము, అన్య పదార్థ ప్రాధాన్యత గలది బహువ్రీహి సమాసం. ఇక్కడ ఉత్తరపద ప్రాధాన్యత గలది తత్పురుష సమాసాలు అవేనండి. ప్రథమ తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుష సమాసం, వలనన్ కంటెన్ పట్టి పంచమి తత్పురుష సమాసాలు. అవి ఉత్తరపద ప్రాధాన్యత గలవి తత్పురుష సమాసం. యామిని అనే పదాలకి పర్యాయ పదాలు అడిగాడు. యామిని అంటే రాత్రి, యామిని అంటే నిషి, యామిని అంటే నిషాధిని అనే అర్థాలు దీనికి వస్తూ ఉంటాయి. ఇవి పర్యాయ పదాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ రైతు బిడ్డ ఎవరి రచన అంటారు? రైతు బిడ్డ పోతన బాల్యంలో రచించిన వాలమామలై వరదాచార్యులు గారు రచిస్తారు. ఇతడు కూలిపోయే కొమ్మ కానీ, జయధ్వజము కానీ, భోగిని లాస్యం కానీ రాస్తాడు. విద్యార్థులారా బాగా గమనించి చూసినట్లయితే రైతు బిడ్డ అడగడానికి కారణం ఏంటంటే, రైతు బిడ్డ ఇతడు రచించినది బుర్రకథల సంపుటి. ఏంటంటే బుర్రకథల సంపుటి. విద్యార్థులారా ఎప్పుడే కానీ చదివేటప్పుడు ఏం చేయాలంటే, మీరు రచనలకు ఏమైనా స్పెషలైజేషన్ ఉందా, ఆ స్పెషలైజేషన్ చూసి మీరు చదివితే బాగుండును. ఉదాహరణకు డాక్టర్ సి లాలాల్ రెడ్డి గారు రచించిన ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని? విశ్వంభర. కాబట్టి విశ్వంభర 1988లో విశ్వంభరకు డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. కాబట్టి బ్రాకెట్లో మన ప్రజ్ఞముఖలో చక్కగా బ్రాకెట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే కవి పరిచయాల్లో కవులు కానీ, కవులు పేరు తెలుసుకొని వాళ్ళ కాలాలు తల్లిదండ్రులు మనకొద్దు. ఏమైనా రచనలు చేస్తే కానీ, బిరుదులు కానీ, రచనలకు ఏమైనా స్పెషలైజేషన్ ఉంటే అలాంటివి మీరు చదువుకుంటే చక్కగా కవి పరిచయాల్ని మనం స్కోర్ చేయొచ్చు అండి. మనము చదివేటప్పుడు ఎగ్జామ్లో ఇటీవల అడిగిన బిట్లను గమనిస్తే పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు బిట్టులు ఇవన్నీ వస్తున్నాయి. అయితే చదివేటప్పుడు ఈ ప్లాన్ మీకు ఉండాలి. అపరిచిత పద్యాలకి 5 మార్కులు కదండి, పరిచిత గద్యాలకి 5, మిగతా మెథడ్కి 6, మిగతా వెళ్ళి కంటెంట్. ఎస్. నెక్స్ట్ పివి నరసింహారావు గారి పత్రిక. పివి నరసింహ గారి పత్రిక కాకతీయ పత్రిక అండి. ఇతడు 18 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల దిట్ట. ఇతడు విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి 1000 పడగల నవలలు సహస్రఫల్ పేరుతో ఇందులోకి అనువదిస్తాడని పివి నరసింహారావు గారు. నెక్స్ట్ లేశం అనగానేమి? లేశం అంటే కొద్దిపాటి. లేశమాత్రము లైల నిల్లు చేరడు కానీ ఎముని చేతికి చిక్కే సమయం పడడు. లేశం అంటే కొద్దిపాటి అని అర్థం. నెక్స్ట్ వైకల్పికము అంటే ఏంటి? వైకల్పికం అంటే విధించినటువంటి సంధికార్యము ఒకసారి వచ్చుట మరియు ఒకసారి రాకపోవటను వైకల్పికము లేదా వికల్పము అనే పేరుతో పిలుస్తారు. అదే బహుళం అంటే విధించిన కార్యము నిత్యము, నిషేధము, వికల్పము అన్ని విధములుగా జరుగుటను బహుళము అంటారు. మరి వైకల్పికం అంటే విధించిన కార్యము ఒకసారి వచ్చుట మరియు ఒకసారి రాకపోవటంలో వైకల్పికము అంటారు.
కొత్త లోకం ఎవరి రచన? కొత్త లోకము ఎవరి రచన అంటే శిల్పి పాఠాన్ని రచించినటువంటి గుర్రం జాషువా. గుంటూరు జిల్లా విలుగొండ గ్రామంలో జన్మించినటువంటి గుర్రం జాషువా గారిది ఈ కొత్త లోకం క్రీస్తు చరిత్ర. ఇతని రచన క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అయితే ముంతాజ్ మహల్, స్వప్నకథ, కాదిశికుడు, ఫిరదౌసి, గబ్బిలము అనే రచనలు చేసింది ఈ కవి. ఇతనికి కవి కోకిల, కవితా విశారద, నవయుగ కవితా చక్రవర్తి అనే బిరుదులు కలవు. కుల్లా అనే తెలంగాణ పదానికి అర్థం. ఒకవేళ పిల్లలేమో కుల్లా అనే పదం ఇచ్చిండు సార్ అని కొందరు, కుల్య అనే పదానికి వికృతి పదం అడిగిండు సార్ అని కొందరు. మరి ఏమడిగినా కుల్లా అని అడిగితే రెండింటికి అర్థం ఉంది, మాట్లాడుకుందాం. కుల్లా అంటేనేమో తెలంగాణ పదానికి అర్థం టోపీ అనే అర్థం అన్నది. ఒకవేళ కుల్య అనే ప్రకృతి పదం ఇచ్చాడు అనుకో, దానికి వికృతి పదం కాలువ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ధాతువాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? ధాతువాదాన్ని ప్రతిపాదించింది యాస్కాచార్యుడు. తెలుగు భాషలో గల ధాతువులే అంటే క్రియ, ధాతువు అంటే క్రియ, తెలుగు భాషలో గల క్రియలే భాషా పుట్టుటకు కారణమని చెప్పినటువంటి వాదము ధాతువాదం. ఆధునికులకు ఆమోదయోగ్యమైనటువంటి వాదం ధాతువాదం. తెలుగులో తిను, తినుచు, తింటూ, తినబోతూ ఇట్లా ఒక ధాతువు పుట్టిందండి. ఆ ధాతువులుండే భాష పుట్టిందనే వాదాన్ని ధాతువాదం అంటారు. ఈ ధాతువాదాన్ని యాస్కాచార్యుడు ప్రతిపాదించడం జరిగింది. విద్యార్థులారా, ఈ ధాతువాదం ఎక్కువసార్లు అడిగిండు. క్రియలే భాష పుట్టుటకు కారణం ఏంటి అని అడిగాడు. ఇది ఏపీలో కూడా అడిగాడు. కాబట్టి ధాతువాదాన్ని యాస్కాచార్యుడు, స్వతసిద్ధవాదాన్ని నోమ్ చామ్స్కీ ప్రతిపాదించాడు. భాష అనేది స్వతసిద్ధమని, ఎవరు నేర్పవలసిన అవసరం లేదని చెప్పేటటువంటి వాదాన్ని స్వతసిద్ధవాదము అంటారు. విద్యార్థులారా, ఈ వాదాలు బాగా చూసుకోండి. డిగ్డాగ్ వాదము, స్వతసిద్ధవాదము, ధాతువాదము మనకు చాలా ఇంపార్టెంట్. మెథడాలజీ బిట్స్ ఎవరు పెట్టట్లేదు. మెథడాలజీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కొద్దిగా ఎవరైతే వింటారో శ్రద్ధగా వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేటటువంటిది ఇది మెథడాలజీ. కాబట్టి ఈ పదాలలో పర్యాయ పదాలు, లాలార్థాలు, ప్రకృతి వికృతులు, కవులు, పరిచయాలు, దీనితో పాటు మెథడాలజీని చక్కగా చూసుకోవాలి. ఇప్పుడంటే సరిపోయిందండి. ఇది కేవలం టెట్ అందరు క్వాలిఫై అయ్యారు కనుక లో ప్రాబ్లం. కొందరు స్కోర్ చేస్తారు. కానీ డిఎస్సిలో ఇంత ఈజీగా పేపర్ వస్తుందని అనుకోవడం మీ పొరపాటే. చాలా హార్డ్గా ఉంటుంది. స్పెషల్గా మీరు ఇవాళ శ్రద్ధ పెడితే మెథడాలజీ మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. ఇక కవి పరిచయాలు చదివేటప్పుడు చెప్పానుగా ఇంతకుముందు, ఏమైనా స్పెషలైజేషన్ ఉంటే మాత్రం దానికి అన్వయించి చదువుకుంటారని నేను ఆశయిస్తున్నాను. నెక్స్ట్, బాగా గమనిస్తే మనకు ఈ అంశాలు అర్థమవుతున్నాయి. మనము నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రాజిల్లు అనే పదాన్ని కూడా అర్థాలు అడిగాడు. విద్యార్థులారా, ప్రతి దాంట్లో మనకు ఏదో ఒక బిట్టు అడగడం జరుగుతూ ఉంటుంది. అర్థాలు కూడా అడగడం జరుగుతుంది అన్నట్లు. అర్థాలకు కూడా కొన్ని అర్థాలు ఎక్కడికి వెళ్ళి లాగాలంటే పుస్తకములు వెనకాల డిఫికల్ట్ వర్డ్స్, కఠిన పదాలు ఉంటాయి. ఆ పదాలన్నీ ఒక దగ్గర రాసుకుంటే చాలు, మనం అర్థాన్ని స్వీకరించవచ్చు. రాజిల్లు అనే పదానికి అర్థం ఏంటి అంటే ప్రకాశించు. ఏంటంటే ప్రకాశించు అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు. తర్వాత నా వర్ణం ఏంటి అంటే టవర్గము, కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము అని వర్ణమాలలో వస్తాయి. నా వర్ణాన్ని ఏంటంటే అనునాసికము అనవచ్చు. లేక వర్గం అడిగితే ఎలా అడిగాడో మీకే తెలియాలి. వర్గము అడిగితే టవర్గంలో నా వస్తుందని మీరు గుర్తుపెట్టుకుంటే చాలండి. అపరిచిత పద్యము అనుకుంటూనే పరిచిత పద్యం ఇచ్చండి. 5 మార్కులు చాలా ఈజీగా వచ్చాయి. ఇవి బుక్లో ఉన్నాయి. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన గాని దాని హర్షింపరుగా, గొప్పలు చెప్పిన నదియును తప్పే అని చిత్తమందు తలుపు కుమారా. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన గాని దాని హర్షింపరుగా, గొప్పలు చెప్పిన నదియును తప్పే అని చిత్తమందు తలుపు కుమార. కుమార శతకాన్ని రాసింది పక్కి అప్పల నరసయ్య. కుమారి
శతకాన్ని రాసింది. అంటే కుమార శతకం ఉంది, కుమారి శతకం ఉంది. కుమార శతకాన్ని ఎవరు రాసిండు? పక్కి అప్పల నరసయ్య. ఇప్పుడు ఇచ్చినటువంటి పద్యం. పక్కి వెంకట నరసింహ కవి ఉన్నాడు. అతని కుమారి శతకాన్ని రాయడం జరిగింది. అది గమనించాలి. శతకాలు, శతకకర్తలు కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం ఒకరికి దీని మకుటం ఏమిటి అంటే కుమార. దీన్ని రాసింది ఎవరు అంటే బిట్లు ఎట్లా ఆడియారో మీరు ఈ పద్యం వచ్చిందన్నారు. బిట్స్ నేను ముందుకే చెప్తున్నాను. కుమార శతకాన్ని పక్కి అప్పల నరసయ్య రాశాడు. చెప్పకు చేసిన మేలును. మనం ఎప్పుడే కానీ ఒకరికి మేలు చేస్తే 10 మందికి నేను సేవ చేసిన, మేలు చేసిన, నీ మేలు చేసిన అని 10 మందికి చెప్పుకుంటాం. కానీ ఒకప్పుడైనా దాన్ని హర్షింపరు కదా, దాన్ని ఎవరు మెచ్చుకోరు. గొప్పలు చెప్పిన నదీను అంటే నేను హెల్ప్ చేసిన అని 10 మందికి చెప్పితే ఈ గొప్పలు చెప్పడం కూడా తప్పే అను చిత్తమందు తలుపు కుమార. 10 మందికి గొప్పలు చెప్తే కూడా తప్పే అని. కాబట్టి మనకి ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు మనం 10 మందికి చెప్పుకోరు. దాన్ని ఎవరు ఎక్కడ మెచ్చుకోరు. గొప్పలు చెప్తే కూడా అది కూడా తప్పే అని మనసునందు తలుపుకోలేదు. ఏమి చెప్పకూడదు? చేసిన మేలు చెప్పకూడదు. కాబట్టి బిట్లు ఎట్లా అడిగాడో మీకే తెలిసి ఉండాలి అది. కాబట్టి ఏం చెప్పకూడదు అంటే ఏం చెప్పకూడదు అంటే చేసిన మేలును చెప్పకు. దాన్ని ఏమిటి హర్షింపరు? చేసిన మేలును 10 మందిలో గొప్పలు చెప్పుకుంటే దాన్ని హర్షించరు అన్నమాట మీరు గుర్తుపెట్టుకున్నాలే. చిత్తము పై దాంట్లో చిత్తమునందు తలుపు కుమారి అన్నారు. చిత్తము అంటే ఏంటండి? మనసునందు గొప్పలు చెప్పడం అనేది కూడా తప్పే అని మన మనసునందు తలంచుకోవాలి అన్నమాట మనకి ఇచ్చిండు. విద్యార్థులారా, ఇది మార్నింగ్ సెక్షన్ పేపర్ 1లో వచ్చినటువంటి బిట్స్. కాబట్టి మధ్యాహ్నం సెక్షన్ వచ్చేది కూడా చేద్దాం. మీరు మంచిగా కష్టపడి చదువుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.